హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఫెన్స్ అప్డేటర్. టుడే వీడియోలో మనం బ్లడ్ రిలేషన్ పార్ట్ 2 అనేది చూద్దాము. లాస్ట్ వీడియోలో మనం పార్ట్ 1 చేసాము. అది చూడలేదంటే అందరూ చూడండి, ఫాలో చేయండి, ఓకేనా. సరే, మనం ఇప్పుడు బ్లడ్ రిలేషన్ టాపిక్లో స్టార్ట్ అయినాము. ఇది పార్ట్ 11 అనమాట. ఇది పాయింట్ ఆఫ్ వ్యూ ఏమంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్లో ఎలా ఆడతారనేది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మొత్తం బేస్డ్ అనమాట. లాస్ట్ వీడియో చెప్పాను నేను. సో మనం దీంతో వచ్చేసామంటే మనకి ఎగ్జామ్లో ఎలా క్వశ్చన్ ఇస్తారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చారు. ఏ ప్లస్ బి మీన్స్ బి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఏ అనమాట. ఇప్పుడు బి వచ్చేసి ఏకి ఫాదర్ అనమాట. అది రిలేషన్, జస్ట్ రిలేషన్ మాత్రమే. ఈ మూడు రిలేషన్స్ మాత్రమే అనమాట, ఓకేనా. ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఇదనమాట, ఇది మెయిన్ క్వశ్చన్, ఓకేనా. ఫస్ట్ చూద్దాము. మళ్ళీ ఏ హ్యాష్ బి మీన్స్ బి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఏ అనమాట. మళ్ళీ ఏ అట్ బి మీన్స్ బి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఏ. సో ఇది వాడు వచ్చింది. సో మనం దీనికి క్వశ్చన్ చేసామంటే ఫస్ట్ ఏమి ఇచ్చంటే ఏ అట్ ద రేట్ ఆఫ్ బి అనమాట. వాడు క్వశ్చన్ ఇచ్చాడనమాట. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు, ఏది ఏ అట్ ద రేట్ ఆఫ్ బి అనమాట. ఇప్పుడు చూద్దాం, ఏ అట్ ద రేట్ ఆఫ్ బి కదా. అప్పుడు వచ్చేది ఏమంటే ఇప్పుడు బి వచ్చేసి బ్రదర్ అనమాట. ఎవరికి, ఏకి. చూడండి, ఫస్ట్ ఇక్కడ బి ఇచ్చాను కాబట్టి మనం ఫస్ట్ బి తీసుకోవాలన్నమాట, ఓకేనా. సో మనం ఫస్ట్ బి తీసుకుంటే ఫస్ట్ బీతో స్టార్ట్ చేద్దాం మనము. బి బ్రదర్ అనమాట. బి ఇస్ బ్రదర్ ఆఫ్ ఎవరికి, ఏకి బ్రదర్ అనమాట, ఓకేనా. ఏ ఇంకా జెండర్ డిసైడ్ కాలేదు. సో నెక్స్ట్ చూసుకుంటే ఏమి ఇచ్చాడు, మళ్ళీ ఇక్కడ స్టాప్ చేసి ఇక్కడ నుంచి తీసుకోవాలన్నమాట. ఈ రెండు తీసుకోవాలి. ఇప్పుడు బి హ్యాష్ సి అనమాట. అప్పుడు బి హ్యాష్ ఏమి ఇచ్చాడు, బి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఏ అనమాట. అంటే ఇప్పుడు బి తీసుకున్నాం కదా, ఇప్పుడు ఏ బి అయిపోయింది సి కాబట్టి నెక్స్ట్ 2లో నెక్స్ట్ ఉంది కదా, బి హ్యాష్ సి ఉంది. సో దీంతో ఫస్ట్ వచ్చేది సి అనమాట. సో సితో స్టార్ట్ అయింది కదా, ఇక్కడ బి అంటే సెకండ్ లెటర్తో స్టార్ట్ అయింది కాబట్టి మనం సెకండ్ స్టార్ట్ చేసుకున్నాం. అప్పుడు ఏం చేస్తుంది, హ్యాష్ కాబట్టి బి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఏ అనమాట. ఇప్పుడు ఏమొస్తుందంటే ఎవరు సిస్టరు, బీకి సిస్టర్ అనమాట, ఎవరు సి అనేది. సో ఇది వస్తుంది అనమాట, ఓకేనా. నెక్స్ట్ టైం ఇచ్చాడు సి హ్యాష్ డి. ఇప్పుడు సి ప్లస్ డి ఇచ్చారు. సో సి ప్లస్ డి రిలేషన్ చూసామంటే డి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సి అనమాట. ఎవరు, డీకి ఫాదర్ వచ్చేసి సి అనమాట. ఇక్కడ డి వస్తుంది, ఫాదర్ కాబట్టి డి. నెక్స్ట్ టైం ఇచ్చాడు లాస్ట్ వచ్చేసి డి ప్లస్ ఈ అనమాట. డి ప్లస్ ఈ అనమాట. డి ప్లస్ ఈతో ఏమొస్తుందంటే ఇక్కడ చూసుకోండి, ఇక్కడ రాస్తాను, పైన రాస్తాను. డి ప్లస్ ఈ అంటే ఏమొస్తుందంటే ఇక్కడ వస్తుంది డి ఫాదర్. ఎవరికి ఫాదరు, లాస్ట్ ఏం వచ్చి ఏకి అనమాట, ఈకి అనమాట. ఈకి ఫాదర్ వచ్చేసి డీకి వచ్చేసి ఫాదర్ వచ్చి ఈ అనమాట, అంటే ఫాదర్ బ్లెస్ అనమాట. ఇప్పుడు లాస్ట్లో క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ నేను ఇక్కడ చెప్తాను చూడండి, హౌ ఈ ఈస్ రిలేటెడ్ టు ఏ. ఇది క్వశ్చన్ అనమాట. ఈ వచ్చేసి ఏకి ఏమవుతాడు మనం చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి ఫాదర్స్ ఫాదర్ అనమాట. ఇది కరెక్ట్ అనమాట, ఎందుకంటే వీళ్ళ ఫాదర్ డి అనమాట, డి వాళ్ళ ఫాదర్ అనమాట. సో ఆప్షన్ ఉంది, ఫస్ట్ ఆప్షన్లో వచ్చాము మనకి, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఏ ప్లస్ బి మీన్స్ బి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఏ. ఇది కూడా సేమ్ లాస్ట్ క్వశ్చన్ లాగే. సో మనం చూసుకున్నామంటే ఇక్కడ ఇచ్చాడు, మనం ఇదంతా ఇది వచ్చేసి పాయింట్స్ అనమాట. 4 పాయింట్లు ఇచ్చాడు, ఓకేనా. ఈ 4 పాయింట్లు చూసుకోండి. ఇప్పుడు మన క్వశ్చన్ అనేది మెయిన్ క్వశ్చన్ ఇదనమాట, ఓకేనా. సో ఫస్ట్ ఏం చూడండి, ఏ అండ్ అనమాట. ఏ అండ్ బి, అండ్ యాడ్ ఉంది ఇక్కడ ఉంది తీసుకోండి. బి ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఏ అనమాట. ఇప్పుడు తీసుకోండి, బి ఈజ్ వైఫ్ అంటే మైనస్ ఏకి కాబట్టి డబుల్ అనమాట. అప్పుడు హస్బెండ్ ఏ అవుతుంది, హస్బెండ్ అవుతారు అనమాట, ఓకేనా. మళ్ళీ బి పర్సన్ డి అనమాట. బి పర్సన్ అంటే ఎవరు, ఇది ఉండనమాట. బి పర్సన్ డి అంటే బి పర్సన్ డి అంటే ఏమొస్తుందంటే బి ఈజ్ ద డాటర్. ఇక్కడ ఉందండి, బి ఈజ్ ద డాటర్ ఆఫ్ ఏ అనమాట. అప్పుడు ఏమొస్తుంది, బి డాటర్. ఎవరు డాటరు, సికి డాటర్ అనమాట. సి జనరల్ ఇంకా మన డిసైడ్ కాలేదు. నెక్స్ట్ సి ప్లస్ డి. సి ప్లస్ ఫస్ట్ ఉంది ఇక్కడ, సి ప్లస్. సి ఈజ్ ద బ్రదర్ అనమాట. ఎవరికి, ఏ. సి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ డి. సి బ్రదర్ అనమాట, ఎవరికి, డికి బ్రదర్ కాబట్టి మనం సింగిల్ ఏం చేసాము. నెక్స్ట్ డి మైనస్ ఈ అనమాట. అవి ఇక్కడ ఉంది, డి మైనస్ ఈ అంటే డి ఈజ్ ద సిస్టర్, ఈ ఈజ్ ద సిస్టర్. ఎవరికి సిస్టరు, డీకి అనమాట, ఓకేనా. ఇది క్వశ్చన్, ఇది టీ డయాగ్రామ్ అనమాట. ఇప్పుడు చూసుకుంటే ఈ ఈస్ రిలేటెడ్ టు ఏ అనమాట. ఇప్పుడు ఏమవుతుంది, ఏ వచ్చేసి ఏమంటారు, వాళ్ళ మామయ్యకి చెల్లి అంటే మ్యాక్సిమం ఏమవుతుంది అంటే మదర్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ వైఫ్ వల్ల నాన్న అనమాట. నాన్న వాళ్ళ చెల్లి వాళ్ళకి ఏమవుతుంది, మదర్ అవుతుంది అనమాట, ఓకేనా. సో మదర్ అనేది కరెక్ట్ ఆప్షన్ అనమాట. సో ఇది నెక్స్ట్ క్వశ్చన్ చూసామంటే
ఇక్కడ ఏ అట్ పి ఇచ్చారు అంటే ఏమంటే ఏ ఇస్ ద హస్బెండ్ ఆఫ్ పి అనమాట. ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చారనమాట. లాస్ట్ క్వశ్చన్ లాగా రివర్స్లో వేయలేదు. ఇక్కడ డైరెక్ట్గా ఏ ఫస్ట్ ఉంది, సో ఏ ఫస్ట్ ఉంది. సో ఇలా చూసుకుంటాం మనము. ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు అనమాట. ఫస్ట్ టైం ఎఫ్ అండ్ అనమాట. ఇప్పుడు అండ్ అంటే ఇక్కడ ఉంది ఎఫ్ అండ్ జీ. ఎఫ్ ఈజ్ ద డాటర్ ఆఫ్ పి అనమాట. ఇప్పుడు ఏమవుతుంది ఎఫ్ ఈజ్ ద డాటర్ ఆఫ్ జీ. ఎఫ్ అనేది డాటర్ అనమాట. డాటర్ అంటే కింద వస్తుంది. ఎఫ్ అనేది డాటర్ ఇచ్చేసాడు. సో ఎవరు డాటరు? జీకి డాటర్ అనమాట. ఓకేనా. మళ్ళీ జీ ఈక్వల్ టు హెచ్ అనమాట. హెచ్ అంటే ఏమి? జీ ఈజ్ ద సిస్టర్. ఇక్కడ చదువు జీ ఈక్వల్ ఇచ్చాడు కాబట్టి జీ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ పి. జీ సిస్టర్ అనమాట. ఎవరికి సిస్టరు? హెచ్కి సిస్టరు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? హెచ్ అట్ ఏ అనమాట. అప్పుడు ఎప్పుడు వస్తుంది? హెచ్ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ పి అనమాట. అప్పుడు హెచ్ ఈజ్ హస్బెండ్ అనమాట. హెచ్ ఆఫ్ జే. ఇప్పుడు క్వశ్చన్ చూసుకుంటే ఇది టీ డయాగ్రాము. మనం క్వశ్చన్ చూసుకున్నాం అనుకోండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద కరెక్ట్ అనమాట. ఇప్పుడు వాళ్ళకి క్వశ్చన్ ఏమని లేదు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అనేది కరెక్ట్ అనేది ఏదనేది కరెక్ట్ అనేది మనం కొనుక్కోవాలి. ఇప్పుడు ఫస్ట్ వచ్చి హెచ్ అండ్ ఎఫ్ ఆర్ సిబ్లింగ్స్ అనమాట. హెచ్ ఎఫ్ సిబ్లింగ్సా? కాదనమాట. ఎందుకంటే వాళ్ళ చెల్లి వాళ్ళ కూతురు అనమాట. సిబ్లింగ్స్, ఇది కాదనమాట. నెక్స్ట్ వచ్చి ఎఫ్ ఈజ్ ద డాటర్ ఆఫ్ జే. ఎఫ్ ఈజ్ ద డాటర్ ఆఫ్ జే. ఇదేమవుతుంది? వాళ్ళ మమ్మీ వాళ్ళ అన్న భార్య అనబోతున్నారు. అప్పుడు ఏమవుతుంది? అనేది డాటర్ అనేది కాదనమాట. సో ఇది కూడా కాదనమాట. జే ఈజ్ ద వైఫ్ ఆఫ్ జీస్ బ్రదర్. జే ఈజ్ ద వైఫ్ ఆఫ్ జీస్ బ్రదర్. అది వస్తుందంటే అది కూడా కాదనమాట. ఇది కూడా కాదు. ఇంకా లాస్ట్ ఆప్షన్ చూసినామంటే జీ ఈజ్ ద మదర్ ఆఫ్ జే అనమాట. జీ ఈజ్ ద మదర్ ఆఫ్ జే. ఇది వస్తుందా? ఇది కూడా కాదనమాట. సో 4 ఆప్షన్ కాదు. సో మన ఇక్కడ అన్ని ఆప్షన్లు కాదు కాబట్టి మనం ఏం చేయాలంటే కింద ఈ ఆప్షన్ ఇచ్చేసి నన్ ఆఫ్ ది అబోవ్ అంటే ఇచ్చానంటే మనం నన్ ఆఫ్ ది ఆప్షన్ అనేది ఇవ్వలేదన్నమాట. ఈ ఆప్షన్ ఇవ్వలేదు. మనం ఒకసారి క్రాస్ చెక్ చేస్తున్నాము. హెచ్ అండ్ ఎఫ్ ఆర్ సిబ్లింగ్స్. హెచ్ ఎఫ్ సిబ్లింగ్స్ ఇదైతే కన్ఫర్మ్ కాదు. నెక్స్ట్ ఎఫ్ ఈజ్ ద డాటర్ ఆఫ్ జే అనమాట. ఎఫ్ అనేది డాటర్, ఎవరికి? జేకి. అసలు కాదనమాట. ఇది కూడా కాదనమాట. నెక్స్ట్ లాస్ట్ ఇంకా థర్డ్ ఆప్షన్ చూస్తే జే ఈజ్ ద వైఫ్ ఆఫ్ జీస్ బ్రదర్. జే ఈజ్ ద వైఫ్ అనమాట. ఎవరికి? జీస్కి బ్రదర్కి వైఫ్ అనమాట. సో ఇది కరెక్ట్ ఆప్షన్ అనమాట. నేను తప్పు చెప్పినప్పుడేగా. ఓకే, ఇది కరెక్ట్ అనమాట. ఎందుకంటే చూసుకోండి, జే ఉంది, వైఫ్ ఆఫ్ ఎవరికి? వైఫ్ జీస్ బ్రదర్కి ఇది వైఫ్ అనమాట. ఎవరు? జే అనేది. సో ఇది అనే ఆప్షన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అనమాట. సో ఇది మనం అప్పుడప్పుడు మిస్టేక్ చేస్తుంటాము. మీరు క్వశ్చన్ అనేది క్లియర్గా అర్థం చేసుకున్నామంటే మీకు ఆప్షన్స్ అనేది ఈజీ అయిపోతుంది అనమాట. ఫస్ట్ మనం టీ డయాగ్రామ్ అనేది పర్ఫెక్ట్గా వేసుకోవాలి. ఓకేనా. మన నెక్స్ట్ క్వశ్చన్ చూసామంటే 4th క్వశ్చన్. ఫస్ట్ మనం క్వశ్చన్ చూసుకుందాము. ఈ క్వశ్చన్ అనేది 2 క్వశ్చన్ ఇచ్చాడు, అండ్ ఇచ్చాడు. ఓకేనా. 2 క్వశ్చన్ చేసి మళ్ళీ ఎస్సీస్ రిలేటెడ్ పి అనేది కనుక్కోవాలి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. ఇది తనిగి రాసుకుందాము. మళ్ళీ ఇది అనేది తనిగి రాసుకుందాము. ఫస్ట్ జీ పర్సన్ వి ఇచ్చామట. అప్పుడు ఏమవుతుంది? జీ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ అనమాట. జీ ఈజ్ ద సిస్టర్. సిస్టర్ అంటే ఏం రాసుకోవాలి మనము? జీ సిస్టర్ ఎవరికి? వీకి. మళ్ళీ వి అట్ ఇచ్చాడు. వి అట్ అంటే వి ఈజ్ ద హస్బెండ్. ఫస్ట్ ఆప్షన్ చూడండి, అట్ ఇచ్చాడు. సో ఇది చూసుకుంటే వి ఈజ్ ద హస్బెండ్ అనమాట. వి ఈజ్ ద హస్బెండ్ ఎవరికి? బీకి. బి అంటే ఏమంటే ఇక్కడ కే అనమాట. ఇక్కడ కే, ఇక్కడ వైఫ్ వస్తుంది అనమాట. సో అండ్ కే అండ్ పి అనమాట. కే అండ్ ఇచ్చాను. కే అంటే అట్ ఇచ్చాము. కే మళ్ళీ అట్టే కే అండ్ పి ఇచ్చాను. కే ఈజ్ ద మదర్ ఆఫ్ బి అనమాట. అప్పుడు కే వచ్చేసి మదర్ అనమాట. ఎవరికి మదరు? పీకి మదరు. ఇది ఓకేనా. ఇది ఒక డయాగ్రాము. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఇచ్చాను అనమాట. నెక్స్ట్ ఇంకో డయాగ్రామ్ అనేది మనం పక్కన వేసుకుందాము. జీ హ్యాష్ ఇచ్చాను అనమాట. అప్పుడు జీ హ్యాష్ అంటే ఇక్కడ ఏముంది? జీ హ్యాష్ బి. జీ ఈజ్ ద డాటర్ ఆఫ్ బి అనమాట. జీ డాటర్ అనమాట. ఎవరికి డాటరు? డాటర్ కాబట్టి మైనస్ ఎస్కి. ఎస్ పర్సన్ అనమాట. ఎస్ పర్సెంట్ అనమాట. ఎస్ ఈజ్ ద సిస్టర్. ఇక్కడ చూడండి ఎస్ పర్సెంట్. ఇక్కడ చూడు ఎస్ పర్సెంట్. ఎస్ పర్సెంట్ అంటే ఏమి? ఎస్ సిస్టర్. ఎవరి సిస్టర్? బీకి. ఎంకి సిస్టర్ అనమాట. ఇది ఏమొచ్చాడు. ఇప్పుడు హౌ ఈస్ ఎస్ రిలేటెడ్ టు పి అనమాట. ఇప్పుడు దీన్ని చూస్తామంటే మనం దీనికి కామన్గా ఉండేది చూసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంతో ఏది కామన్గా ఉంది? జీ అనేది కామన్గా ఉంది. సో ఇక్కడ జీ కామన్ కాబట్టి మన 2 అనేది ఇప్పుడు జాయిన్ చేయాలన్నమాట. దీన్ని జాయిన్ చేసే ఇక్కడ సిస్టర్ ఉంది కాబట్టి ఇక్కడ వస్తుందన్నమాట. డయాగ్రామ్ చూసుకోండి. ఇక్కడ సిస్టర్ ఉంది. సో ఎస్ ఇక్కడ వస్తుంది అనమాట. మైనస్ అంటే చెల్లి కాబట్టి ఎంకి చెల్లి. సో ఇది అనమాట డయాగ్రామ్, మొత్తం డయాగ్రాము. ఇప్పుడు క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే హౌ ఈస్ ఎస్ రిలేటెడ్ టు పి అనమాట. ఎస్ వచ్చేసి పీకి ఏమవుతుంది అడిగాడు. అప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. మదర్ ఇన్ లా అంటే అత్తమ్మ అవుతుంది. మదర్ ఇన్ లా అంటే అది కాదు. నెక్స్ట్ వచ్చేసి ఏమవుతుంది? సెకండ్ వచ్చి ఫాదర్ ఇన్ లా, మామయ్య అనమాట. మన సెకండ్ ఆప్షన్ చూస్తే ఫాదర్ ఇన్ లా. ఫాదర్ అంటే మామయ్య అనమాట. ఇప్పుడు మామయ్య అంటే ఎంత అవుతుంది? ఇప్పుడు వాళ్ళ మమ్మీ హస్బెండ్ అంటే వాళ్ళ డాడీ అనమాట. డాడీకి
సో ఫస్ట్ వచ్చి మీరు అనుకోండి, ఇక్కడ ఇది పి అనేది మీరు అనుకున్నారు అనుకోండి, పి వాళ్ళ మమ్మీ, మీ మమ్మీ అనమాట, మీ మమ్మీ మీ డాడీ, మీ డాడీ వాళ్ళ చెల్లి ఏమవుతుంది, మీకు అత్త అవుతుంది. అత్త వాళ్ళ అమ్మ అనమాట, రిలేషన్షిప్ మీ అత్త వాళ్ళ అమ్మ మీకు ఏమవుతుందని అడిగాడు వాడు. ఓకేనా. సో మన సెకండ్ ఆప్షన్ అంటే ఫాదర్ ఇన్ లా, మామయ్య. ఇది ఆప్షన్ కాదనమాట, ఎందుకంటే మామయ్య కాదు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ అనుకో, ఫాదర్స్ మదర్ అనమాట. ఫాదర్స్ మదర్. ఇప్పుడు చూసుకోండి, మీ ఫాదర్ ఉన్నాడు, వాళ్ళ చెల్లి ఉంది, మీ అత్త అవుతుంది. వాళ్ళ అత్త వాళ్ళ అమ్మ ఏమవుతుంది, మీ అమ్మమ్మ అవుతుంది అనమాట. ఇప్పుడు మీ నాన్నమ్మ అవుతుంది. సో ఫాదర్స్ మదర్ అనేది కరెక్ట్ ఆప్షన్ అనమాట. సన్ అనేది రాంగ్ ఆన్సర్. చూసుకోండి, ఇప్పుడు పి ఉన్నాడు, మీ డాడీ ఉన్నాడు. సో మీకు ఒకసారి క్లీనింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ డయాగ్రామ్ అనేది మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ అవుతుంది. సో ఫస్ట్ మీరు పి అనుకోండి, పి అనేది మీరు. మీకు వచ్చేసి రిలేషన్ ఇక్కడ ఏమవుతుంది అంటే, రిలేషన్ జనరేషన్ కాబట్టి మీ మదర్ అనమాట. ఎవరు, కే అనేది మీ మదరు. కే వాళ్ళ హస్బెండ్ మీకు ఏమవుతుంది, ఫాదర్ అవుతారు అనమాట. సో మీ ఇక్కడ వరకు అర్థమైందా? ఇప్పుడు అంటే మీ మదర్ వాళ్ళ హస్బెండ్ అనమాట, అంటే మీ డాడీ, మీ మమ్మీ మీ డాడీ అనమాట. ఓకేనా. దీని తర్వాత మీ డాడీ వాళ్ళ, అదే మీ ఫాదర్ వాళ్ళ సిస్టర్, మీ సిస్టర్ ఏమవుతుంది, మీకు అత్తమ్మ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మీ అత్తమ్మకి అమ్మ, అంటే మీకేమవుతుంది, అప్పుడు మీ డాడీకి ఏమవుతుంది, మీ డాడీ కూడా మమ్మీ అవుతుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, మీ ఫాదర్స్కి మదర్. ఓకేనా. సో ఆప్షన్ అనేది సి అనమాట. సో ఇది రిలేషన్ అనమాట. సో ఇలా కొంచెం ఒక్కొక్కటి క్వశ్చన్ కొంచెము కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. సో మీరు ఏమో చేస్తారంటే కొద్ది రిలేషన్ అనేది కొద్ది బాగా నేర్చుకోండి. ఎలా అవుతారు ఏమవుతారు నేర్చుకున్నాను అనుకో, మీకు అనేది ఆప్షన్స్ అనేది ఈజీగా అనేది అర్థమవుతాయి అనమాట. సో మన నెక్స్ట్ క్వశ్చన్ చూసామంటే, ఏ ప్లస్ బి మీన్స్ ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి అని ఏమనేది ఇచ్చాడో మనం క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ అనేది ఏంటన్నమాట. సో ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ సి ప్లస్ డి ఇచ్చిన, సి ప్లస్ ఇక్కడ ఉంది. అప్పుడు ఏమవుతుంది, సి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి అనమాట. అప్పుడు సి ఈజ్ ద బ్రదర్ ఎవరికి, డికి. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, సి అట్ ఇచ్చాడు అనమాట. సి అట్ అంటే లాస్ట్లో ఉంది. ఏ ఈజ్ ద సన్ ఆఫ్ డి అంటే డి ఈజ్ ద సన్ ఎవరికి, సన్ ఇచ్చాడు కాబట్టి మనకు ప్లస్ వస్తుంది, ఎవరు ప్లస్ వస్తుంది అంటే మేల్ కాబట్టి. ఎవరికి, నెక్స్ట్ ఈకి అనమాట. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఎక్స్ ఇచ్చాడు. ఇక్కడ ఎక్స్ అనేది ఇక్కడ ఉంది చూడండి, ఈ ఆప్షన్ ఈ ఎక్స్ ఎఫ్ అనమాట. అంటే ఈ ఇస్ ద హస్బెండ్ అనమాట, హస్బెండ్ ఆఫ్ ఎఫ్. ఈ హస్బెండ్ ఎవరికి, ఎఫ్కి. అప్పుడు డబుల్ అనేది చేసుకోవాలి. ఇది వైఫ్ కాబట్టి మైనస్ అనమాట. ఇంక లాస్ట్ టైం ఎఫ్ మైనస్ జీ ఇచ్చాడు. ఎఫ్ మైనస్ జీ అంటే ఇది అనమాట. ఎఫ్ ఈజ్ ద మదర్ ఆఫ్ బి. ఎఫ్ ఇస్ మదర్ ఎవరికి, బీకి మదర్. అప్పుడు ఏమవుతుంది, డీకి వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్న అవుతుంది అనమాట. ఓకేనా. వాళ్ళ తమ్ముడు అన్న వాళ్ళ చెల్లి అన్న ఇద్దరు ఏమైనా కావచ్చు. లాస్ట్ వచ్చేసి జీ అనమాట. ఇప్పుడు ఏమంటే రిలేషన్ ఏమంటే, హౌ ఈస్ సి రిలేటెడ్ టు జీ అనమాట. సో క్వశ్చన్ ఏమంటే సి ఈజ్ రిలేటెడ్ టు జీ ఇచ్చానమాట. ఓకేనా. మనం క్వశ్చన్ చూసామంటే, సి వచ్చేసి జీకి ఏమవుతుంది, మనం ఇటు రివర్స్ చేస్తాం. జీ వచ్చేసి సికి ఏమవుతుంది, జీ వచ్చేసి సికి ఏమవుతుందంటే మన బ్రదర్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఇచ్చాడు ఆప్షన్ సిస్టర్, ఇది కాదు. సిస్టర్స్ బ్రదర్ అనమాట, ఇది కాదు. థర్డ్ ఆప్షన్ మదర్స్ సిస్టర్, ఇది కాదు. లాస్ట్ బ్రదర్ అనేది కరెక్ట్ ఆప్షన్, ఎందుకంటే వాళ్ళ అన్న కాబట్టి అన్న తమ్ముడు అవుతారు, బ్రదర్ కాబట్టి. సో అది ఆప్షన్, బ్రదర్ అనేది ఆప్షన్ అనమాట. ఇప్పుడు 5 క్వశ్చన్ అనేది మనం 6th క్వశ్చన్ చూద్దాము. 6th క్వశ్చన్ అనేది మీకు ఇస్తాను అనమాట. ఈ కొద్ది చిన్న క్వశ్చనే ఈజీగా చేయొచ్చు అనమాట. ఓకేనా. క్వశ్చన్ ఇది నేను రౌండ్ చేస్తాను, మీరు ఆన్సర్ చేసి కామెంట్ చేయండి నాకు. ఓకేనా. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనము నెక్స్ట్ టాపిక్ అనేది స్టార్ట్ చేద్దాము. సో ఇంకా మన ఛానల్, ఇంకా టెలిగ్రామ్ ఛానల్ కింద ఇస్తాను. అండ్ SSGD ఫ్రీ క్రాష్ కోర్స్ అనేది మన కింద లింక్ ఇచ్చాను, ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. మీకు అనేది టాపిక్స్ అనేది SSGD ఎగ్జామ్ కోచింగ్ నేను ఇస్తున్నాను కాబట్టి మీకు అనేది ఈజీగా అనేది అర్థమవుతుంది. ఓకేనా. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.